యూజువల్గా అంటే మీ ఓపీలో ఓవరాల్గా 100 పేషెంట్స్లో అంటే ఏ సమస్యతో ఎక్కువ వస్తున్నారు? సో ఫ్రమ్ ది లాస్ట్ 10 ఇయర్స్కి ఇప్పటికి ఏమైనా మారిందా? సో ఏ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి? లాస్ట్ 15 సంవత్సరాలకి ఇప్పటికీ మారిన ముఖ్య విషయం ఏంటి అని అంటే, ఒకప్పుడు ఓపీడీస్లో ఆర్థోపెడిక్స్ అంటే ఎక్కువ 45-50+, ఎమర్జెన్సీస్లో 25 బిలో. అర్థమైంది కదా? ఎందుకు? ఓపీడీ అంటే ఏదో పెయిన్ పెట్టుకొని శుభ్రంగా ఆటో ఎక్కువ, కార్ ఎక్కువ, బస్సు ఎక్కువ వచ్చి డాక్టర్ గారికి నాకు ఈ సమస్య ఉంది ఏంటి అంటే నడవగలిగి వచ్చిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఏజ్డ్ పీపుల్ అబౌవ్ 50, బేసికలీ క్రానిక్ పెయిన్స్. ఈరోజు బిలో 25 ఎక్కువ ఇక్కడికి వస్తున్నారు, అబౌవ్ 50 ఎమర్జెన్సీకి వస్తున్నారు. ఉల్టా అయిపోయింది. చేంజెస్ ఇన్ లైఫ్ స్టైల్. ఎందుకు? ఒకటి చేంజెస్ ఇన్ ద లైఫ్ స్టైల్ అని ఎందుకు అంటున్నానంటే, మనం చేసే వృత్తి మారింది. ఒక 25 ఇయర్స్ బ్యాక్ ఐటీ అంత లేదు. 25 ఇయర్స్ నుంచి అంటే 1995 తర్వాత ఈ రెవల్యూషన్ రావటం, ఇది ఐటీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రావటం, ఐటీ జాబ్స్ పెరగటం, ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్, అనారోగ్యమైన వాతావరణాల్లో పని చేయటం, క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్. మనం కూర్చున్నది ఇప్పుడు ఎయిర్ కండిషనింగ్, ఒక డ్రాప్ ఆఫ్ అవుట్ సైడ్, అదే ఒక ఎంఎల్ ఆఫ్ అవుట్ సైడ్ ఎయిర్ రాదు లోపలికి. కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్, సేమ్ కుర్చీలో కూర్చున్నంతనే ఒక 10 గంటలు కూర్చోవటం, మళ్ళీ తినటం, ఎక్సర్సైజ్ లేకపోవటం, మైండ్ స్ట్రెస్ అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత టైర్డ్ అయిపోయి పడుకుంటాం, లాంగ్ ట్రావెల్ డిస్టెన్సెస్, ఇవన్నీ కూడా కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ యంగ్ పీపుల్ టు కమ్ టు ఆర్థోపెడిక్స్ రెగ్యులర్. సాటర్డేస్ వస్తే మాకు యంగ్ పీపులే ఉంటారు, 20-25. వాళ్ళతో వాళ్ళ అమ్మమ్మలు వస్తున్నారు. నేను అనుకుంటాను ఫస్ట్ అమ్మమ్మ ఏమో పేషెంట్ అని రెండు కూర్చుని, అయ్యే నేను కాదండి పేషెంట్, మా మనవరాలు పేషెంట్ అంటారు. లిటరలీ దిస్ ఈజ్ వాట్ ఈస్ ద హ్యాపెనింగ్. సో ఈ గ్రాండ్ డాటర్స్ పేషెంట్ ప్లేస్లో కూర్చుంటున్నారు, గ్రాండ్ మదర్స్ ఏమో అటెండర్ పొజిషన్లో కూర్చుంటున్నారు. సో సింపుల్ రీజన్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా కాంట్రిబ్యూటింగ్. వాట్ హ్యాస్ చేంజ్డ్ ఈస్ దిస్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.